రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది. చేసిన పనికి సంబంధించి బిల్లు అడిగితే మాజీ సర్పంచులకు వేధింపులకు గురి చేస్తున్నారు. పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు చలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ మండలంలో మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఉదయం 5 గంటలకు ఇంటికొచ్చి బలవంతంగా స్టేషన్కు తీసుకొచ్చారని మాజీ సర్పంచులు మండిపడ్డారు. బిల్లులు అడిగితే అరెస్ట్ చేయటం ఏంటని మాజీ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డిగా నాగర్ కర్నూల్ జిల్లాలో మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్టులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, అసలు బిల్లులు అడిగితే ఎందుకు పోలీసులు మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేస్తున్నారు? అది ఇంటికెళ్లి మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అసలు సింధూరా, నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ రోజు నాగర్ కర్నూల్ మండలానికి సంబంధించినటువంటి ఒక 6 మంది సర్పంచ్లు వాళ్ళ భర్తలను కూడా ముందస్తుగా తెల్లవారుజామునే ఇంటికి వెళ్లి పోలీసులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. అయితే పెండింగ్ బిల్లుల కోసం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ఉద్యమాలు సర్పంచులు చేస్తా ఉన్నారు. రాష్ట్ర సర్పంచుల సంఘాల పిలుపు మేరకు స్థానికంగా ఉండేటువంటి మాజీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు కూడా పిలుపు ఉందని చెప్పేసి ముందస్తుగా పోలీసులు అంచనా వేసి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే చాలా రోజుల నుంచి కూడా గ్రామ అభివృద్ధి కోసం మేము కృషి చేశాం. మా సొంత డబ్బుల కోసం కాదు, మాకు పెట్టినటువంటి పెట్టుబడులు గ్రామాభివృద్ధి కోసం పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, అవి ఇవ్వాలని చెప్పేసి ఎన్నో రకాలుగా దఫాలుగా ఉద్యమాలు చేస్తా ఉన్నాం. తర్వాత ఏ పిలుపు ఇచ్చినా కానీ మేము ఆ పిలుపు కోసం చేస్తా ఉన్నాం. మా బిల్లులు మాకిస్తే అన్ని రకాల అభివృద్ధి, అంటే ఇప్పటికే సర్పంచులు గ్రామాల్లో లేక సర్పంచ్ వ్యవస్థ లేక మొత్తం కూడా గ్రామాలన్నీ కూడా కుంటుపడిపోయినప్పటికీ మేము ఉన్నప్పుడు చాలా గ్రామాలన్నీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. అలాంటి గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి మాకు బిల్లులు ఇవ్వకుండా ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి కూడా 18 నెలలు వచ్చినప్పటికీ బిల్లులు ఇవ్వకుండా సతాయిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే సర్పంచులకు ఏ పిలిపించినా గానీ, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ పిలిపించినా కానీ ముందస్తుగా గ్రామాల్లోకి ఇళ్లలోకి పోలీసులు వెళ్లి ఉదయాన్నే తెల్లవారుజామునే వాళ్ళు అంటే పెండింగ్ బిల్లుల కోసం వాళ్ళు పోరాటాలు చేస్తుంటే వాళ్ళు ఏదో అంటే తప్పు చేసినట్లుగా పోలీసు జీప్ వెహికల్ పోయి సర్పంచ్ ఇంటి ముందర ఆగడం, మాజీ సర్పంచ్ ఇంటి ముందర ఆగడం, వాళ్ళని ఎక్కించుకొని పోతుంటే మమ్మల్ని జనాలు కూడా విచిత్రంగా చూస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇది అసలు మాకు బిల్లులు ఇచ్చే మాట దేవుడేరు కానీ అరెస్టుల పరంపరనే ఎక్కువగా కొనసాగుతుందని చెప్పేసి అసలు మేము మా బిల్లుల కోసం మేము పోరాటాలు అంటే అడగడం తప్ప అడిగితేనే అరెస్టులు చేస్తారా అని వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజైతే 6 మంది సర్పంచ్లు దాంట్లో కొంతమంది సర్పంచ్ ఉన్నారు, వాళ్ళ భర్తలకు కూడా వదిలిపెట్టకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా శేఖరాచారి, ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న అన్నదాతలపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు పోలీసులు, మరోవైపేమో పెండింగ్ బిల్లులు అడిగిన మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేస్తున్నారు. మాజీ సర్పంచ్లను ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? దాంట్లో మహిళా మాజీ సర్పంచ్లు ఉన్నారా? ఇప్పటి వరకైతే నిజంగా కూడా మీరు చెప్పినట్టుగా అన్నదాతలు అయితే అరిగోస పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం నిన్న కూడా చూసాము, ఆ మొలకెత్తినటువంటి ధాన్యంతో రోడ్డు పైకి వస్తే పోలీసులు విచక్షణ రహితంగా వాళ్ళని ఈడ్చుకెళ్లినటువంటి పరిస్థితి కూడా మనం చూసినటువంటి పరిస్థితి. వాళ్లకు ధాన్యం కొనుగోలు ఒకవైపు చేయకపోవడం ఒక ఎత్తు అయితే, పెట్టిన పెట్టుబడులు గ్రామాభివృద్ధుల కోసం పెట్టినటువంటి పెట్టుబడులు ఇవ్వకుండా పెండింగ్ బిల్లుల పేరిట వాళ్ళు కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొన్న 150 కోట్లు విడుదల చేసినట్టుగా సామాజిక మాధ్యమాల్లో తర్వాత వివిధ వస్తుందని చెప్పేసి ఆశ పెట్టుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి అసలు ఎవరికి ఇచ్చారు, ఏమి ఇచ్చారు అన్నది కూడా స్పష్టత లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైతే దాంట్లో కొంతమంది సర్పంచ్లను తీసుకొచ్చారు. సర్పంచ్లు మహిళా సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్తలను తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత కూర్చోబెట్టి వాళ్ళతో వ్యక్తిగత పూచీకత్తు మీద సంతకాలు తీసుకొని పంపిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ అసలు ఎక్కడ ఏ పిలిపించినా గానీ
సమాచారం కొంతమంది సర్పంచ్లకు పిలిపించిన సంగతి తెలియకపోగా తెల్లారేసరికి పోలీసు వాహనం ఇంటి ముందు ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏంటి పరిస్థితి, ప్రతి వారానికి ఒకసారి పోలీసులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ పెండింగ్ బిల్లు ఇచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రభుత్వంపై ఎన్ని పోరాటాలైనా చేస్తామని చెప్పేసి, మాకు పెండింగ్ బిల్లులు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సింధుర. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి. రోజు 6 గంటలకు దొంగలను తీసుకొచ్చి బిల్లులు అడుగుతా ఉన్నాం సర్పంచులు. ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు ఆస్తులన్నీ భూములను బంగారును మొత్తం ప్లాట్లను మొత్తం సర్పంచులు ఈరోజు మొత్తం కుదబెట్టి ఊళ్ళో అభివృద్ధి కొరకు, లైట్ల కొరకు, సీసీ రోడ్ల కొరకు, డ్రైనేజ్ కొరకు, మన ఊరి మనబడి కొరకు, గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ల కొరకు అన్ని ఇవాళ ఆస్తులంతా కుదబెట్టి ఇవాళ రోడ్ల పాలై దాదాపుగా 63 మంది 73 మంది చనిపోయారు. అది కూడా దృష్టిలో పెట్టుకొని అంటే సర్పంచులను వేధిస్తూ మళ్ళీ ఈరోజు దొంగలను చూసినట్టు 5 గంటలకు 6 గంటలకు 3 గంటలకు 4 గంటలకు వచ్చి అరెస్టులు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఈ ప్రజాస్వామ్యం ఉందా, కూని అయిందా, ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈరోజు ఉదయం 5:30 ప్రాంతాల్లో పోలీసు వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాజీ సర్పంచులను అరెస్ట్ చేస్తున్నామని చెప్పగా మేము ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగినాం. పెండింగ్ బిల్లుల కొరకు ధర్నా చేయడానికి హైదరాబాద్ పోతున్నారట, దాని కొరకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ విధంగా మమ్మల్ని ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చింది. అసలు మమ్మల్ని అరెస్ట్ చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏముందో మాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. మాకు ఇవ్వవలసినటువంటి బిల్లులు అన్ని కూడా మాకు చెల్లిస్తే మేము ధర్నా చేయాల్సిన అవసరమే లేదు. మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మా ఇంటి కొరకో లేకపోతే మా సొంత పనుల కొరకో చేయలేదు. మేము గ్రామాల అభివృద్ధి కొరకు, సీసీ రోడ్ల కొరకు, ట్రాక్టర్లకు డీజిల్ పోయించి మేము పనులు చేసి మన ఊరు మన బడి కింద పాఠశాలలు కట్టించి, పాఠశాలలో టాయిలెట్లను కట్టించి మేము పనులు చేస్తే ఇప్పటి వరకు 1.5 సంవత్సరం అవుతుంటే మా పదవి కాలం అయిపోయి ఇప్పటికి 16 నెలలు అయినా ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వకుండా మూలిగితే మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏందో మాకు అర్థం కావట్లేదు. అసలు ఈ ప్రభుత్వానికి పెండింగ్ బిల్లులు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? అసలు